చంద్రబాబు గారి పాలన బాగుంది. గత ప్రభుత్వం బాగాలేదే కొద్దిగా, అది బాగానే ఉంది. ఈ మన చంద్రబాబు గారి పరిపాలన బాగానే ఉంది. మనకి కొద్దిగా ఈ ఆడియో వాళ్ళకి వాళ్ళకి డబ్బులు వేస్తే చాలా కాలం పనిచేయచ్చు. చంద్రబాబు పాలన బాగాలేదని, పథకాలు ఏమి అమలు చేయట్లేదని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళని అన్నారు, వీళ్ళని చేసినప్పుడు వీళ్ళని అంటున్నారు కదా. అది అలా అనుకోండి, వాళ్ళు అనుకుంటారు. వరద బాధితులకు న్యాయం జరిగిందని మీరు నమ్ముతున్నారు? న్యాయం చేస్తారండి. ఎందుకు చేయడం? మన బియ్యం పంపిస్తున్నారు, అందరికి డబ్బులు ఇస్తున్నారంట, చింగి నగరు అవన్నీ. మరి దాన్ని అడగాలి కదా గట్టిగా. భయం అవుతుంది నాకు, నిధులు లేవనేది చంద్రబాబు గారు అంటున్నారు. ఆయన నిధులు చేస్తాడు కూడా. మీరు దానికి సమ్మర్ వేడి అయిపోతాయంటే అప్పుడే 2 నెలలు 3 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. అవునంటారు కదంటారా? తెస్తాడు. అమెరికా నుంచి కూడా డబ్బు తీసుకుని వస్తాడు, కాదంటారా మీరు? ఆయన పోలు డబ్బు ఉంది, ఆయన చేస్తాడు. కంగారు పడకండి, నిదానంగా. ఎవరన్నారు? ఆయన చేసిన పని ఆయన చేశాడు, ఈయన పని ఈయన చేస్తాడు. వరద బాధితులకు మాకు ఎలాంటి సాయం అందలేదనేసి చెప్తున్నారు కదా. వరద బాధితులకి ఎందుకు అందలేదమ్మా నువ్వు అలా అంటావు? అంతా చేసే బయటగా ఆయన పడవల్లో తిరిగాడు చిన్న కుర్రాళ్ళగా చంద్రబాబు నాయుడు గారు. మరి ఎవరైనా తిరుగుతారట? బల్లెకట్టు మీద కొంత దూరం ప్రయాణం చేసినాడు, జనాల్ని చూసినాడు, బాధలు అర్థం చేసుకున్నాడు, అన్నీ చేస్తున్నాడు కదా. చేయలేదని అంటే ఎట్టా అనకూడదు కదా. అనవచ్చా? ఇలా అనకూడదు. చెయ్యాలి, కరెక్ట్గా చేస్తారు. దాని గురించి నిదానంగా చేస్తారు. ఒక్కసారి చేయలేదు కదా, వరద వచ్చి పడి. నేను నమ్ముతున్నా చేస్తారు కూడా. ఆయన చేస్తారు. కంగారు పడకుండా ఉంటే అభివృద్ధి చేస్తాడు కదా, చేయకుండా ఏమన్నాడు కదా. ఆయన సీనియర్ మోస్ట్ సీఎం. ఆయన చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఇంకెవరు చేయలేరు కదా. మీరు అలా కంగారు పడకూడదు. మీరు కంగారు పడి ఇలా చేస్తే మరి బాధపడతారు కదా అవతల వాళ్ళు. అలా బాధపడకూడదు. అందుకని మీరు దీన్ని న్యాయంగా చేయాలి. ఆయన వచ్చిన 3 నెలలు గవర్నమెంటు, మరి రోడ్లు అన్నీ పోస్తాడు. ఆయన అభివృద్ధి చేస్తాడు, చేయకుండా ఏముండడు. దానికి టైము ఉంటుంది, కొద్దిగా టైము తీసుకోవాలా. కొద్ది డబ్బు లోడ్ బడ్జెట్లో ఉంది, దాన్ని రికవరీ చేయాలి. రికవరీ చేసినాక అన్నీ చేస్తారు, చేయకుండా ఉండరు కదా ప్రభుత్వం అన్నాక. మరి ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు తీసారా, చూసారా మీరు? ఆయన కొత్తగా వచ్చి ఎక్కినాడు కదా, చేస్తాడండి నిదానంగా. చేయకుండా ఎందుకుంటారు? ఆయన సీనియర్ మోస్ట్ లీడర్ కదా, 40 years ఇండస్ట్రీ మ్యాన్. ఆయన అమెరికా వాళ్ళు కూడా ఆయన్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు కదా. చేయట్లేదా? చేస్తున్నారు కదా అమెరికా వాళ్ళు. అమెరికా ఫారినర్స్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్టు. కాదంటారా? కాదనకూడదు కదా. అలా చేస్తే మనకి ఎంత బాగుంటుంది. ఆయన చేస్తాడు, సీనియర్ మోస్ట్ నాయకుడు కదా, బ్రహ్మాండంగా చేస్తాడు. మీరు డౌట్ పడని పని, అంతా బాగా జరిగిపోద్ది, కంగారు లేదు. ఓకేనా? ఆయన ఎందుకు పంపుతాడు చంద్రబాబు నాయుడు గారు? ఆయనకి ఏం పని లేదా? ఇంకా ఏంటి? ఆయన ఇల్లు, ఆయన ఇంట్లో నుంచి ఆయన ఇంటి దాకా నీళ్లు వచ్చినాయి. ఇప్పుడు ఆ బోట్లు అయ్యో లంగలు తప్పుకొని వరదకి గాలికి కొట్టుకొచ్చి ఉంటాయి. దానికి వాళ్ళు పంపారు వీళ్ళు పంపారు అనే మాట ఎందుకు వస్తుంది? రాకూడదు కదా. ఏమండి, వాళ్ళు వీళ్ళని అంటారు, వాళ్ళని అంటారు కదా. అలా అన్నప్పుడు మనం ఎవరిని ఏమీ అనకూడదు. అంటే మనకి బాధపడాలి. ఆ బోటులు ఏదో ప్రకృతి బీభత్సం వల్ల కొట్టుకొచ్చి ఉంటాయి. అవి తీసి అందరూ ఎవరి మీద ఏమనుకోకుండా ఉండాలి. ఆ బోటులు తీసి ఏదో ప్రకారంగా పెట్టాలి. పెడితే బాగుంటుంది కదా. అలా చేయాలి. అలా చేయనప్పుడు ఇలాంటి మాటలు పడితే బాధ వస్తుంది. అలా రాకూడదు కదా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఏమో కొన్ని అవుతాయి, కొన్ని ఏ నిధులై చేతనారుగా బాగానే. రేత్రి 12ంటికి కూడా వచ్చి వాళ్ళ పథకాలు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. మాకేమీ రావు, మాకు తెలియదు.
ఇప్పుడు సూపర్ 6 పథకాలు నేను అమలు చేస్తానని హామీ ఇచ్చాడు. ఎన్నికల్లో గెలిచాక నా చేయడానికి భయం అవుతుంది. భయం అవుతుందంటే డబ్బులు నిధులు లేవుగా, కొన్ని చేస్తారు కొన్ని చేయరు. మరి పథకాలు అమలు చేస్తానని ఎవరైనా చేస్తారు. రాజకీయం ముందు ఓట్లే ఎలక్షన్కి ముందు అట్టాగే చెబుతారు, 100 చేస్తే 10 అవుతాయి. ఈయన ఏదైనా ఏది లేదు, ఏది ఉండదు. ఆయనేమో ఉన్నాయన్నీ తాకట్లు పెట్టాడు, ఈయనేమో అప్పులు పూడుతున్నాడు అంతే. పొడవాలంటే ఇంకా 10 ఏళ్ళు పెట్టిద్ది. ప్రజలకు న్యాయం జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? ఏమో ఉన్న వరకు తీసుకునే వాళ్ళకి, పథకాలు వచ్చిన వాళ్ళకి నమ్మిద్ది. అమ్మ భరోసాలని పాలనలో ఎలా ఉంది చంద్రబాబు పాలన? పర్లేదు. పథకాలు పెన్షన్లు అవి ఇస్తున్నారు కదండి, పెన్షన్లు ఇస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఇస్తానన్న అమలు పరిచి అయిపోయి అలా పరుస్తారు అంతే. అప్పుడే ఎక్కడి నుంచి వస్తాయి? 3 నెలలే కదండి అయ్యింది. ఇస్తున్నారుగా, ఫస్ట్ రోజునే మరి ఫస్ట్ తారీఖునే ఇచ్చాడు, తర్వాత ఇస్తున్నాడు. పెన్షన్లు ఏమి ఆగట్లేదుగా. నేను పథకాలు అమలు చేయాలంటే నాకు భయం వేస్తుంది. నిధులు లేవని ఉన్న అట్టు చెబుతారు, ఉన్న వరకు ఇస్తున్నాడు. ఇచ్చారు. హామీలు ఇచ్చారంటే ఎలక్షన్ టైంలో ఎవడైనా ఇస్తాడు. 100 ఇస్తారు, 10 చేస్తారు. ఈయనేమో 50 అన్న చేస్తాడుగా. గత ప్రభుత్వం పాలనకి ఇప్పుడు పాలనకి తేడా ఏంటి? ఆ ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు, అసలు బాగానే ఉంటుంది. మరి బాగానే ఎప్పటికప్పుడు ఏళ్ళకి అందిస్తున్నారు. చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది అంకుల్? బాగానే ఉందమ్మా. వరదల్లో చంద్రబాబు పనితీరు ఎలా ఉంది? వరదలకి బాగానే అందిస్తున్నారు. వరదలు కూడా వచ్చి చూస్తున్నారు, కావాల్సినవి ఇస్తున్నారు. పంట నష్టాలు అవన్నీ మీకు పంట నష్టాలు ఇంకా రాలేదుగా, రాసుకున్నారు. మరి ఎప్పుడు వస్తే ఇస్తారు. పథకాల హామీలపై మీ అభిప్రాయం ఏంటి? ఇస్తున్నారు, చాలా వరకు ఇస్తున్నారు. మరి మరి ప్రజలు ఇంకా ఇవ్వట్లేదు, ఒక అమౌంట్ లేదు అనేసి కొన్ని ఇస్తున్నారని అంటున్నారు, కానీ కొన్ని ఆపారు, కొన్ని ఇస్తున్నారు. అన్నీ ఇవ్వలేదు, ఇంకా వదలలేదు అన్నీ. జగన్ గారి పాలనకి చంద్రబాబు గారి పాలనకి తేడా ఏంటి? అసలు పొత్తే లేదండి, చెప్పుకోవటం అనవసరం. మరి పథకాలను చూస్తే భయం వేస్తుందని చంద్రబాబు గారు అని అంటున్నారు కదా. ఏ పథకాలు? సూపర్ 6 చూస్తే భయం అవుతుంది. ఎవరికి భయం వేస్తుంది? చంద్రబాబు గారు అంటున్నారు కదా. ఖజానా లేదు అంటే మరి అంతకుముందు ప్రభుత్వం చేసిన పాలన వల్లనూ ఆయన చేసిన పనుల వల్ల ఖజానా ఖాళీ అయింది. చేస్తానని ప్రజలు చేస్తారు, చేయకుండా ఎలా ఉంటారు? ఖజానా లేదని చెప్తున్నారు. ఖజానా లేదని చెప్పినంత మాత్రాన ఆయన చెయ్యను అని ఎక్కడ చెప్పలేదు కదా. అవునండి, అర్థం చేసుకుని ఒక లేట్ అవుతుంది అన్నారు, కానీ నేను ఇవ్వలేను అని ఆయన ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు కదండి. నాకు పథకాలను చూస్తేనే భయం అవుతుంది, భయం అవుతుంది. అని కూడా అని చెప్పారు కదా చంద్రబాబు. ఆయన చేస్తారనే నమ్మకం మాకుంది, ఓకేనా. చేయగలరనే నమ్మకం కూడా మాకుంది. చాలా అద్భుతంగా ఉందండి. వరదల సమయంలో ఆయన చేసిన సేవ చాలా చాలా బాగుందండి. ఆయన చాలా రెస్పాండ్ అయ్యారు. బాగానే ఉంది. జగన్ గారి పాలనకి చంద్రబాబు గారి పాలనకి తేడా ఏంటి? చంద్రబాబుదే బాగుంది. ఎందుకని? మేము చెప్పాం, మీరు ఎందుకని అనకూడదు. ఇక అయిపోయింది. అమలు చేస్తానన్నారు, నాకు పథకాలను చూస్తే భయం అవుతుంది. సూపర్ 6 చూస్తే ఖజానా లేదని చంద్రబాబు గారు అంటున్నారు. మరి ఖాళీ చేసి అప్పు చెప్పాడు, ఇవన్నీ చేసుకుంటూ వస్తాడు నిదానంగా. మరి పథకాలు అమలుకు నాకు భయం వేస్తుంది, నేను చేయలేనేమని కూడా అన్నారు. అనలేదుగా ఆ మాట, మొన్న ప్రెస్ మీట్లో కూడా అనలా ఆ మాట, అనలా రాదు ఆ మాట. మరి ప్రభుత్వం వచ్చిన ఒక పథకం కూడా అమలు కాలేదని ఎందుకు కావాలా? బోలని అయినాయి, మీకు తెలుసు మాకు తెలుసు, అయినాయి ఉంది. మీరు అవ్వలేదంటే సరిపోద్దా? ఈ చంద్రబాబు నాయుడు పాలన బాగానే ఉందమ్మా. గత ప్రభుత్వ పాలనకి గత ప్రభుత్వం బాగాలేదు, ఇప్పుడు బాగానే చేస్తున్నారు ఆయన. సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చారు. సూపర్ హామీలు అన్నీ నెరవేరుస్తాడు. వరదల్లో చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది? వరదల్లో కూడా చంద్రబాబు గారి పనితీరు బాగానే ఉంది. అంటే పంట నష్టాలు కానీ అవన్నీ అన్నీ ఇస్తున్నారు, అందరికీ అన్నీ ఇస్తున్నాడు. ఎన్నికలు వచ్చిన పథకాలపై మీ అభిప్రాయం ఏంటి? ఆ ఎన్నికలు ఏముంది, ఆ ఎన్నికలు ఆయన వచ్చాడు కాబట్టి జనం సురక్షితంగా సుభిక్షంగా ఉంటున్నారు. అది ఇచ్చిన పథకాలన్నీ హామీలు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాడు.